సో ఇవన్నీ పక్కన పెడితే ఈ మధ్య పేరెంట్స్ వాళ్ళ బిజీ స్కెడ్యూల్స్ అని చెప్పొచ్చు, లేదా మీరన్నట్టుగా గూగుల్ నాలెడ్జో, చాట్‌జీపీటీ సపోర్ట్ ద్వారా ఏదైనా చిన్న చిన్న ఫీవర్స్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ అనిపిస్తే సొంతంగా యాంటీబయాటిక్ కోర్స్ స్టార్ట్ చేసేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఓకే. నార్మల్లీ యాంటీబయాటిక్ యూస్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తే వాడాలి మనం. కానీ 90% పిల్లల్లో ఎక్కువ వచ్చేది వైరల్ ఇన్ఫెక్షన్స్. సో, వై ఆర్ వి యూజింగ్ బయోటిక్ ఫర్ అ వైరల్ డిసీజ్? అది ఎవరు పేరెంట్స్ ఆలోచించట్లేదు. జనరల్‌గా కామన్‌గా ఏమైపోయిందంటే జలుబు చేసిందా ఎమాక్సిక్లావ్ వాడేసేయండి. అంతే. ఇదేంటి థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుందా ఎజిథ్రోమైసిన్ వాడేసేయండి. ఈవెన్ ఫార్మసీ షాప్‌కెళ్తే కూడా వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ లాగా ఇచ్చేస్తున్నారు. యాహ్! కానీ మీరు వేరే కంట్రీస్‌లో చూస్తే లైక్ యూఎస్ కానీ, యూకే కానీ, ఆస్ట్రేలియాలో కానీ దే నెవర్ గివ్ యాంటీబయాటిక్స్ ఓవర్ ద కౌంటర్. ఇండియాలో మనకి ఈజీగా ఓవర్ ద కౌంటర్ యాంటీబయాటిక్స్ దొరుకుతాయి. సో, దాని మిస్‌యూజ్ వల్ల పిల్లలకి ఏమవుతోంది రెసిస్టెంట్ బగ్స్ వస్తున్నాయి. జనరల్ నేను ఓపీలో చూస్తూ ఉంటా. అట్లీస్ట్ నేను వీక్‌కి ఒక కేస్ చూస్తా. విచ్ ఇస్ లైక్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ విచ్ ఇస్ రెసిస్టెంట్ టు ఆల్ అవైలబుల్ యాంటీబయాటిక్స్. ఓన్లీ ద రేరెస్ట్ యాంటీబయాటిక్ విచ్ ఇస్ ద కాస్ట్‌లీయెస్ట్ అండ్ విచ్ ఇస్ ద లాస్ట్ అవైలబుల్ యాంటీబయాటిక్‌కి సెన్సిటివ్ వస్తది. సేమ్ అలాగే కొంతమందికి టైఫాయిడ్ అసలు టైఫాయిడ్ బగ్ అనేది ఈజీగా ట్రీటబుల్ అనుకుంటాం. కానీ దానికి కూడా రెసిస్టెన్స్